వెల్కమ్ టు పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్. సమస్యకు పరిష్కారం చూపలేని ప్రభుత్వం. డిప్యుటేషన్లు వేయటం సరికాదు. సిఆర్టీల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. గిరిజన ప్రాంతాల సిఆర్టీ ఉపాధ్యాయుల డిప్యుటేషన్లు వెంటనే ఉపసంహరించుకోవాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు డిమాండ్ చేశారు. డిప్యుటేషన్ ఉపసంహరించుకోకుంటే విద్యార్థుల తల్లిదండ్రులతో నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో గురుకులంలో పనిచేస్తున్నటువంటి టీచర్స్, అధ్యాపకులు తమ డిమాండ్లు పరిష్కరించాలని 24 రోజులుగా సమ్మె చేస్తుంటే వారి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించకపోగా ఈ రోజు వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ న్యాయమైనటువంటి డిమాండ్ను మా సర్వీసును గుర్తించి రెగ్యులర్ చేయండి లేదా తమను సిఆర్టీలుగా గుర్తించాలని కోరుతున్నామని, త్వరలో ప్రకటించనున్న మెగా డిఎస్సిలో తమ పోస్టులను దానిలో కలపవద్దని కోరుతున్నామన్నారు. ఇటువంటి న్యాయమైన సమస్యలను కోరుతున్న మమ్మల్ని, మా తోటి వారిని టెర్మినల్ చేస్తామని ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తుందని, ఈ సమ్మెలో సుమారు 1400 మంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై నిరసన తెలుపుతుంటే మరోపక్క విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తుందని, ఈ రోజుల్లో ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒక్క పీరియడ్ నష్టపోతే ఎంతో నష్టం జరుగుతుందని, అటువంటిది విద్యార్థులకు ఇంత జరుగుతుంటే 24 రోజులుగా చదువులు లేకుండా పిల్లలు ఖాళీగా ఉంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని మేము అడుగుతున్నామని, ఈ రోజు డిప్యుటేషన్ పేరుతో ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో సిఆర్టీలను వీళ్ళందరినీ మైదాన ప్రాంతాలకు పంపిస్తున్నారని, ఈ రోజు రిలీవ్ ఇచ్చే వారికి కేటాయించిన పాఠశాలలో రేపు 11 గంటల లోపు విధుల్లో చేరాలని వారికి ఆదేశాలు జారీ చేసి భయపెడుతున్నారని, ఆ జిల్లాలోని మున్సిపల్ పాఠశాలలో, జెడ్పీ పాఠశాలలో సమీపంలో ఉన్న ఉపాధ్యాయులను కొరత ఉన్న ప్రాంతాలలో వేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఈ డిప్యుటేషన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో నిరసనలు భారీ స్థాయిలో చేపడతామని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు అన్నారు. రిపోర్టర్ శివాజీ, అల్లూరు జిల్లా, పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్. తమ డిమాండ్లు పరిష్కరించాలని 24 రోజులుగా సమ్మె చేస్తుంటే వారి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించకపోగా ఈరోజు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ టెర్మినేట్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. వాళ్ళు అడిగినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ మా సర్వీసును గుర్తించి రెగ్యులర్ చేయండి అని అడుగుతూ ఉన్నారు, లేదా సిఆర్టీలుగా మమ్మల్ని గుర్తించండి అని అడుగుతూ ఉన్నారు. రేపు తీస్తున్నటువంటి మెగా డిఎస్లో మా పోస్టుల్ని దాంట్లో కలిపొద్దని అడుగుతూ ఉన్నారు. ఈ చిన్న సమస్యను కూడా పరిష్కరించకుండా ఈరోజు టెర్మినేట్ చేస్తాం, మీ డ్యూటీలకు వెళ్ళబోతే అని చెప్పి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 1400 మంది ఈరోజు రోడ్డు ఎక్కుతూ ఉంటే పిల్లల చదువులు రోడ్డు మీద పడుతూ ఉంటే ప్రభుత్వం పట్టనట్టు నటిస్తూ ఉంది. అట్లాగనే ఈ రోజుల్లో ఈ పోటీ ప్రపంచంలో కనీసం ఒక పీరియడ్ నష్టపోతేనే ఎంతో నష్టం విద్యార్థికి జరుగుతుంటే 24 రోజులుగా చదువులు లేకుండా ఈరోజు పిల్లలు ఖాళీగా ఉంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని మేము ఆలోచిస్తూ ఉన్నాం. వాళ్ళందరి ప్లేసుల్లో ఈరోజు డిప్యుటేషన్ పేరుతో ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, సిఆర్టీలు ఎవరైతే రెగ్యులర్ సిఆర్టీలను కూడా వీళ్ళందరినీ మైదాన ప్రాంతానికి పంపిస్తూ ఉన్నారు. ఈ రోజుకి రిలీవ్ అయిపోవాలంటే రేపు 11 గంటల్లో వీళ్ళు వేసినటువంటి స్కూళ్ళల్లో జాయిన్ అయిపోవాలని చెప్పి ఈరోజు వీళ్ళను కూడా భయపెడతా ఉన్నారు. ఆదివాసులు మీకు దొరకరా? మీకున్నటువంటి ఆ జిల్లాల్లో మున్సిపల్ స్కూల్లో, జెడ్పీహెచ్ స్కూల్లో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి టీచర్ లేరని అడుగుతూ ఉన్నాం. ఇంత దూరం నుంచి చేయాల్సిన అవసరం ఏంటి? తక్షణమే ఏదైతే డిప్యుటేషన్లు వేస్తున్నారో ఈ డిప్యుటేషన్లు వెనక్కి తీసుకోవాలి. ఏదైతే సమ్మెలో ఉన్నటువంటి టీచర్స్ సమస్య తక్షణం పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదు అనుకుంటే పిల్లల తల్లిదండ్రులతో రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లోతా రామారావు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.